మిస్ జ్యోతిర్మయి రెండవ భాగం. మర్నాడు శ్యామ్ సుందర్కి అర్జెంట్ పని తగిలిందట. అతడు రాలేదు. ఆ తర్వాత అతను పని మీద విజయవాడ వెళ్ళాడట. వారం రోజులు ఊళ్ళో లేడు. ఆ తర్వాత అతనికి కొత్త ఉద్యోగం వచ్చింది. ఆ హడావిడిలో ఉన్నాడు. మొత్తం మీద అతను వచ్చి నాన్నగారితో మాట్లాడలేదు. జ్యోతికి హఠాత్తుగా భయమేసింది. జరిగిందంతా అమ్మతో నాన్నగారితో చెప్పేయాలనిపించింది. వాళ్లతో చెప్పకుండా ఏ పని చెయ్యలేదు తను చిన్నప్పటి నుంచి కూడా. ఆలస్యంగా అయినా ఆ విషయం కూడా చెప్పేయాలి. అమ్మ ఎంతో మంచిది, నాన్నగారు కూడా ఇంకా మంచివారు. ముందర కోప్పడినా తిట్టినా తర్వాత తన మంచి వాళ్లే చూసుకుంటారు. ఆ రోజు భోజనాలైనాక నాన్నగారు ఆఫీస్ ఫైల్స్ ఏవో చూసుకుంటున్నారు. అమ్మ దగ్గరలోనే కూర్చుని వారపత్రిక తిరిగేస్తోంది. తను చేతిలో పుస్తకం పట్టుకొని మాట్లాడడానికి సిద్ధంగా నిశ్శబ్దంగానే గొంతు సవరించుకుంటోంది. గొంతు తడారిపోయింది. గుటక మింగడం కూడా కష్టమనిపిస్తోంది. 2-3 సార్లు చెప్పాలని ప్రయత్నించి నోరు తెరిచింది గాని పెదవులు కదల్లేదు. ఏమిటలా ఉన్నావు, బాగాలేదా? అమ్మ పరీక్షగా చూస్తూ అంది. ఏం లేదన్నట్లు తలూపింది తను. అమ్మ ఊరుకోలేదు. దగ్గరగా వచ్చి నిలబడి నుదుటి మీద చెయ్యేసి చూసింది. తలెత్తి చూసింది జ్యోతి. అమ్మ తనకి నాన్నగారికి మధ్య అడ్డంగా నిలబడుంది. అమ్మ నీడ తన మీద పడుతోంది. ఆ చిరు చీకటి, ఆ నీడ ధైర్యాన్నిచ్చాయి జ్యోతికి. ఇంతలో భీమశంకరం గారు నవ్వుతూ అందుకున్నారు. అది చెప్పబోయేదేమిటో నాకు తెలుసులే, రేపు వెళ్ళి కొనుక్కుందాంలేమ్మా. ఏమిటి? అంది సావిత్రి. వారం రోజుల నుంచి నా చెవిలో ఊది వెళ్తోంది. వాచి చెడిపోయింది, కొత్త వాచి కొనిపెట్టమని. బావుంది, దానికంత దుఃఖమెందుకు? నా వల్ల పని జరగకపోతే నీకు, నీ వల్ల పని జరగకపోతే నాకు కంప్లైంట్ చేయడం అమ్మాయికి అలవాటే కదా. కొనియండి పాపం. మీరింత పెద్ద ఆఫీసర్ అయి ఉండి అది పెన్నులకి వాచీలకి మొహం వాచిపోవడమేమిటి? నిజాయితీగా బతకడంలో ఇబ్బందులు ఇట్లాంటివే. ఒక నెల ఒక ఖర్చు పెట్టుకుంటే ఇంకో ఖర్చు మానేయాలి. సర్లేండి, ఇన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత నాకా మీరు చెప్పేది? కావాల్సినవన్నీ కావాల్సినప్పుడు కొనుక్కోలేకపోయినా మంచి మార్గంలో నడుస్తున్నామన్న తృప్తి చాలు మనకి. అవునా జ్యోతి? నాన్నగారు అని ఆగిపోయింది జ్యోతి. ఆ అమ్మాయి గొంతు భీమశంకరం గారికి కొత్తగా వినబడింది. జ్యోతి, ఏమైంది? అన్నారు నిశ్చింతగా చూస్తూ. జ్యోతికి ఏడుపొచ్చేస్తోంది. సావిత్రి జ్యోతి పక్కన కూర్చుంది. ఏడుస్తావెందుకే? ఏమైంది చెప్పు. జ్యోతి చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేసింది. సావిత్రి భీమశంకరం గారు తెల్లబోతూ మొహాలు చూసుకున్నారు. ఏడ్పుని గొంతులో కుక్కి పెట్టేసి, శ్యామ్ సుందర్ అనే అతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా అని చెప్పేసింది ఒక్క గుక్కలో. భీమశంకరం గారు నవ్వారు. అయితే ఏడుపెందుకు? ఇంతకీ ఎవరా కుర్రాడు? జ్యోతికి కాస్త ధైర్యం వచ్చింది. ఆ రోజు సర్టిఫికెట్లు సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చాడు. కొంచెం నల్లగా సన్నగా ఉంటాడు అతను. భీమశంకరం గారికి ఫోటోగ్రాఫిక్ మెమరీనే ఆయన పోలికే వచ్చింది జ్యోతికి. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. శ్యామ్ సుందర్ అన్నావు కదూ? అవును నాన్న. సర్టిఫికెట్లు సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చిన వాడేనా శ్యామ్ సుందర్, లేకపోతే అతని ఫ్రెండా? అతనే నాన్న. ఒక మనిషికి 2 భార్యలు ఉండడానికి వీల్లేదే అంది జ్యోతి తెల్లబోతూ. అవును జ్యోతి, ఆ రోజు అతను తెచ్చిన సర్టిఫికెట్లు అతని భార్యవి, తన ఫ్రెండ్ భార్యవని చెప్పాడు నాతో. నిర్ఘాంతపోయింది జ్యోతి. ఇంకా ఏమేం చెప్పాడు అన్నారాయన. జ్యోతి జవాబివ్వలేదు. నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది. బెదురుగా అటు ఇటు చూసి రిక్షా ఎక్కింది జ్యోతి. ఆ రోజు తను ఇంట్లో చెప్పేశాక తనని ఎవరూ ఏమీ అనలేదు. కానీ హఠాత్తుగా తన స్వేచ్ఛ తగ్గిపోయినట్లనిపించింది. తన మీద ఆంక్షలు పెట్టాలన్న భావంతో కాకపోయినా జాగ్రత్త కోసం తన మీద ఒక కన్నేసి ఉంచుతున్నారు. కూతురు ఏ అఘాయిత్యం చేస్తుందో అన్న భయంతో వాళ్ళు తన కదలికలని కనిపెట్టుంటున్నారు. అంతా చెప్పేసింది తను. శ్యామ్ సుందర్ రూమ్కెళ్ళడం తప్ప. అది చెప్పడానికి సిగ్గు కన్నా అసహ్యం ఎక్కువ వేసింది. జుగుప్స కలిగింది. ఒకసారి వెళ్ళి శ్యామ్ సుందర్ని కలుసుకొని ఇది నిజమో కాదో రూఢి చేసుకోవాలి. అతను అలాంటి మనిషిలాగా కనబడడు. తనంటే ఎంత ఇష్టం చూపించాడు. పొద్దస్తమానం తన వెంటపడి తనని బతిమాలి చివరికి అతని రూమ్ ముందు ఆగింది రిక్షా. 2 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి చిల్లర తీసుకోకుండానే రూమ్ మెట్లెక్కింది. ఈ మెట్లు ఎక్కే తను పాతాళంలోకి దిగింది. రూమ్కి తాళం వేసుంది. సిగ్గు విడిచి పక్క పోర్షన్ వాళ్ళని అడిగింది. ఖాళీ చేసి వెళ్లారు. 10 నిమిషాల క్రితమే సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు అన్నారు వాళ్ళు. అతనికి బెజవాడలో పోస్టింగ్స్ వచ్చాయి. అది తనకి తెలుసు.
వాచి చూసుకుంది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి ఇంకా అరగంట టైం ఉంది. వస్తున్న ఆటోని ఆపి సికింద్రాబాద్ స్టేషన్‌కి వెళ్ళింది. ప్లాట్‌ఫామ్ టికెట్ కొని లోపలికి నడిచింది. ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీద ఆగి ఉంది. త్వరగా నడుస్తూ ఆయాసంతో రొప్పుతూ అటూ ఇటూ ట్రైన్ అంతా 2 సార్లు గాలించాక ఒక కంపార్ట్మెంట్లో కనబడ్డాడు శ్యాంసుందర్. తీరిగ్గా పేపర్ చదువుతున్నాడు. కిటికీ దగ్గర ఆగి శ్యాంసుందర్ అని పిలిచింది. ఆ గొంతులో పట్టరాని అసహ్యం. తలెత్తి చూసి ఓ వచ్చావా అంటూ కిందికి దిగాడు శ్యాంసుందర్. ఆమెను చూడగానే అతని మొహం కాస్త నల్లబడింది. అవును వచ్చాను. అయినా ఆ రోజు మీ రూమ్కి వచ్చినప్పుడు మీకు కలిగినంత సంతోషం ఇవాళ మిమ్మల్ని తరుముకుంటూ స్టేషన్కొస్తే కలగడం లేదు కదూ అంది జ్యోతి అతన్ని ఆపాదమస్తకం వెగటుగా చూస్తూ. ఐఎమ్ సారీ జ్యోతి, రియలీ సారీ. నిన్ను అన్యాయం చేయదలుచుకుంటే రెండో పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. నీ జీవితం పాడు చేయడం ఇష్టం లేక అలా చెయ్యలేదు. ఇప్పుడు నా జీవితం పాడు కాలేదు అంది జ్యోతి అక్కసుగా. నువ్వు పాడు చేసుకుంటే అవుతుంది, నువ్వు అందరితో చెప్పుకుంటే అల్లరవుతుంది. టేక్ ఇట్ ఈజీ, అంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకో. నిప్పులు కక్కుతూ చూసింది జ్యోతి. మిస్ జ్యోతి, నాకు నీకంటే అందమైన పెళ్ళాముంది. ఆ అందం పుణికి పుచ్చుకొని పుట్టిన పిల్లలున్నారు. బంగారు గనిలాంటి మామగారున్నారు. ఆయన చలవే ఈ కొత్త ఉద్యోగం. అవన్నీ వదిలేసుకొని నీతో జీవితం పంచుకోవాల్సినంత బలమైన కారణమేమీ లేదు. నేను స్వార్థపరుణ్ణంటావా? అవును స్వార్థపరుణ్ణే. అయితే ఎవరు కాదు? ఇంకక్కడ నిలబడలేదు జ్యోతి. పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. బతుకు మీద ఉత్సాహం పోయి సెకండొక సంవత్సరంగా గడుపుతున్న జ్యోతికి సంవత్సరం గడిచేసరికి వేల యుగాలు గడిచినట్లు అనిపించింది. నిన్ను చూడ్డానికి పెళ్లివారొస్తున్నారు అంది సావిత్రి జ్యోతితో. భయంగా చూసింది జ్యోతి. మళ్ళీనా? ఈ సంవత్సరంలో 3 సంబంధాలొచ్చాయి. 3 తప్పిపోయాయి. అసలు తనకి పెళ్ళిష్టం లేదు. అయినా అమ్మ బలవంతం మీద బొమ్మలా పెళ్లివారి ముందు కూర్చునేది. నన్ను వదిలేయమ్మా అంది ప్రార్థనగా చూస్తూ. సావిత్రి గుండె తరుక్కుపోయింది. దగ్గరగా వచ్చి కూర్చొని జ్యోతిని వళ్ళోకి తీసుకుంది. తను ప్రేమగా తలనిమురుతుంటే గొంతు పూడుకుపోయిన జ్యోతి, నిజంగానమ్మా నాకు పెళ్ళొద్దు అంది. ఛ తప్పు, అలా మాట్లాడకూడదు. వాడెవడో మోసపు వెధవ. వాడు పెళ్లి చేసుకోలేదని జీవితం చెడగొట్టుకుంటావేమిటి? అస్థిపంజరం నల్లగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడని చెప్పారు నాన్నగారు. అందులో రెండో పెళ్ళి వాడు చేసుకోకపోయిందే మంచిదైంది. ఎలా చెబుతుంది తను? శ్యాంసుందర్తో పరిచయం ఎంత దూరం పోయిందో. ఈ కుర్రాడి పేరు కరుణాకరట. ఇంజనీరింగ్ చదివాడు. చాలా బావుంటాడట. జ్యోతి తల్లి మొహంలోకి చూస్తూ తల అడ్డంగా ఊపింది. సావిత్రి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇంకా కొప్పడాలా నిన్నో? మాట వినవా? అంత దిగుల్లోనూ జ్యోతికి నవ్వొచ్చింది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాట వినకుండా అల్లరి చేస్తే అమ్మ ఇలాగే కోప్పడేది. ఇప్పుడింత పెద్దయ్యాక కూడా అదే మందలింపు. సావిత్రి కూడా నవ్వింది. జ్యోతి పిచ్చి తల్లి, చిన్నప్పటి నుంచి నిన్నెంత ముద్దుగా పెంచుకున్నాం. క్షణక్షణం నీ మంచి కోసం ఎంత ఆరాటపడిపోయాం. అంతా చేసి నువ్విలా పెళ్లి పెటాకులు లేకుండా ఎండిపోతానంటే చూస్తూ ఊరుకుంటామేమిటి? బంగారు తల్లి కదూ. లేమ్మా, లేచి తలంటి పోసుకో. కొత్త చీర కట్టుకో. కొత్త చీర? కొత్త చీరలాగే కొత్త జీవితం, కొత్త మొగుడునా? ఒళ్ళు జలధరించింది ఆ భావనకి. స్వతహాగా తను మొండిది కాదు. ఎవరన్నా ఎక్కువసేపు బతిమాలితే బింకంగా ఉండలేదు తను. జీవితంలో తను చేసిన పనులు మొహమాటానికి లొంగిపోయి చేసినవే. తను చేసిన భయంకరమైన తప్పుతో సహా. లేచింది జ్యోతి. తలారా స్నానం చేసింది. కొత్త ఆర్గండి చీర కట్టుకుంది. తెల్లటి బ్యాక్గ్రౌండ్ మీద చిన్న చిన్న ఆకుపచ్చ పూలు. కూల్గా హాయిగా ఉంది. తలదువ్వుకుంటూ అద్దంలో మొహం చూసుకుంటే మొహం కాస్త బోసిగా అయినట్లనిపించింది. ఈ సంవత్సరంలో 5 కిలోల బరువు తగ్గింది తను. చెంపల పైగా ఉన్న ఎముక రేఖామాత్రంగా తెలుస్తోంది. అది ఒక రకంగా అందంగానే ఉంది. హాలీవుడ్ హీరోయిన్లకున్నట్లు ఎర్రటి పెదాలు రంగు తగ్గి లేత గులాబీ రంగుకొచ్చాయి. 11 అవుతుండగా బయట కారాగింది. కాసేపు మర్యాదలు, కుశల ప్రశ్నలు. దాదాపు పావుగంట తర్వాత తనకు ఇంటర్వ్యూ కాల్. తనకి ఎగ్జైట్మెంట్ లేదు, సిగ్గు వేయటం లేదు. అయితే ఎందుకో ఇబ్బందిగా ఉంది. జ్యోతి అని నాన్నగారు పిలవగానే మెల్లిగా వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుంది. నీ పేరేమిటమ్మా అంది శాంతమ్మ, పెళ్లి కొడుకు తల్లి. జ్యోతిర్మయి అంది తలెత్తి చూస్తూ. చూపులు ఆమె మీద నుంచి అతని మీదికి పోయాయి. అతన్ని చూసిన ప్రతి వాళ్లకు ఒకే మాట అనిపిస్తుంది, సినిమా హీరోలా ఉన్నాడు అని. చాలా తెల్లగా ఉన్నాడతను. వాళ్ళ అమ్మ పోలిక. ఆ తెలుపులో గులాబీ రంగు కలిసింది. పొడుగ్గా సన్నగా ఉన్న బలంగా కనపడుతున్నాడు.
యథాలాపంగా ఇంట్రెస్ట్ లేకుండా చూసింది అతన్ని జ్యోతి. నా పేరు కరుణాకర్ అన్నాడతను నవ్వుతూ. తల పంకించి ఊరుకుంది జ్యోతి. బీఎస్సీలో క్లాసొచ్చినా ఎంఎస్సీలో చేరలేదేం? ఈ సంవత్సరమంతా ఖాళీగానే ఉన్నారా? చేరడానికి ఇంట్రెస్ట్ లేకపోయింది అంది జ్యోతి నిర్లిప్తంగా. సీట్ వస్తుందా? ఒక క్షణం ఆలోచించి వస్తుంది అంది. ఎందుకని ఇంట్రెస్ట్ లేదు ఎంఎస్సీ మీద? జ్యోతి ఏదో చెప్పబోయింది. సావిత్రి లోపల నుంచి జ్యోతి వచ్చి కాఫీలు తీసుకెళ్ళు అని పిలిచింది మెల్లగా. లేవబోయింది జ్యోతి. అమ్మాయికి పాటలొచ్చా అంది శాంతమ్మ. సర్లే, పాటలు, కుట్లు, చేతి పనులు, వడ్రంగం అన్నీ వస్తేనేనా అమ్మాయి నచ్చేది అన్నాడు కరుణాకర్ నవ్వుతూనే విసుక్కుంటూ. పెద్దగా నవ్వేసింది జ్యోతి. ముత్యాల వాన అది ఇది అంటే అతిశయోక్తులు అనుకునేవాణ్ణి. ఇంతకీ జ్యోతి నవ్విన కారణమేమిటో అన్నాడు కరుణాకర్. పెళ్లి చూపుల్లో మీ మాటలు గుర్తొచ్చి అంది జ్యోతి నవ్వుతూనే. కరుణాకర్ కూడా నవ్వాడు. ఆ రోజు మీరు వెళ్ళిపోగానే అమ్మా నాన్న మిమ్మల్ని గురించి చాలా మంచిగా చెప్పుకున్నారు అంది జ్యోతి. ఏమని? ఊరికెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామని, మధ్యవర్తిని పంపిస్తామని అలాంటి నాన్పుడు మాటలు మాట్లాడలేదట మీరు. అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయికి కూడా నేను నచ్చితే మిగతా వివరాలు మీరు పెద్దవాళ్ళు మాట్లాడుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్పేశారట. బావుంది. ఆ తర్వాత మాట్లాడుకున్న వివరాల్లో కూడా ముహూర్తం ఎప్పుడు, పెళ్ళి ఎక్కడ జరగాలి లాంటి విషయాలే గాని కట్నం ప్రస్తావనే రాలేదట. మీరు నన్ను పొగిడేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోదాం. నవ్వుతూ నిలబడింది జ్యోతి. ఇద్దరూ హోటల్లోంచి బయటకొచ్చారు. పునర్దర్శనం ఎప్పుడు అన్నాడు కరుణాకర్. పెళ్లిలో అనబోయి ఆగి విస్తుపోతూ చూసింది జ్యోతి. ఎంత కోయిన్సిడెన్స్! అదే ప్రశ్న. ఏమిటి అన్నాడు కరుణాకర్ ఆశ్చర్యంగా. ఏం లేదు, వస్తాను, బాయ్ అంటూ వెళ్తున్న ఆటో ఆపింది జ్యోతి. హుషారుగా ఇంటికొచ్చిన జ్యోతిని చూసి ఆశ్చర్యపోయారు సావిత్రి, భీమశంకరం గారు. పెళ్ళి నాకు ఇష్టమేనమ్మా అంది జ్యోతి సావిత్రితో. బ్యాంకులో తన ఆఫీస్ గదిలోకి వెళ్ళగానే కూలింగ్ గ్లాసెస్ తీసి బల్ల మీద పెట్టి ట్రేలో ఉన్న లెటర్సు చేతిలోకి తీసుకున్నాడు శ్యాంసుందర్. అప్పు కావాలని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన అప్లికేషన్లు, అప్పు తీర్చలేమని చేతులెత్తేసిన ఉత్తరాలు, అప్పు తీర్చడానికి టైం ఇవ్వమంటూ బతిమాలే ఉత్తరాలు, అప్పులు ఎందుకు వసూలు చేయట్లేదని హెడ్ ఆఫీస్ నుంచి శ్రీముఖాలు. బ్యాంకుకొచ్చి 10 నిమిషాలు గడవక ముందే అతని బుర్ర వేడెక్కిపోయింది. ఉత్తరాలన్నీ కట్టగా బల్ల మీద పెట్టి అవి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టి ట్రేలోకి చూశాడు మళ్ళీ. తన పేరు వచ్చిన పర్సనల్ లెటర్సు పించేసున్నాయి. వాటిలో ఒక శుభలేఖ. కరుణాకర్ వెడ్స్ జ్యోతి. ఈ కరుణాకర్ తెలుసు తనకి. పెళ్ళి హైదరాబాద్లో కదూ, వెళ్ళాలి, వెళ్ళకపోతే బావుండదు. ఓ 25 రూపాయలు పెట్టి ప్రజెంటేషన్ కొనాలేమో. అసలు ఎలాగూ తనకి హైదరాబాద్లో పనుంది. కరుణాకర్ వెడ్స్ జ్యోతి. ఏ ఊరమ్మాయో వివరాలేం లేవు. అది ఫ్యాషన్ ఏమో, ఎవరంతట వాళ్ళు శుభలేఖ వేయించుకోవడం, తల్లిదండ్రుల పేర్లు లేకుండా. జ్యోతి అనగానే తనకి ఆ హైదరాబాద్ అమ్మాయే గుర్తొస్తుంది. సన్నగా, పొడుగ్గా, బంగారు తీగలా ఉండేది. ఆ అమ్మాయిని వశపరచుకోవడానికి దాదాపు 3 నెలలు పట్టింది. తనకది రికార్డు. మామూలుగా అయితే పొద్దున హలో అని పలకరించి మధ్యాహ్నానికి రూమ్కి తెచ్చేసుకోగలడు తను. అమ్మా, జ్యోతి కేసు ఎంత జాగ్రత్తగా టాకిల్ చేయాల్సి వచ్చింది. ఆ పిల్ల భయపడిపోతుందేమోనని తన భయం. 3 నెలలు కష్టపడి 3 గంటలు కూడా సుఖపడలేకపోయాడు ఆ అమ్మాయితో. వెళ్ళిపోతాను అని ఒకే గొడవ. అందులో తనకి పోస్టింగ్స్ రావడం, కొత్త ఉద్యోగం, తన కెరీర్ తనకి ముఖ్యం. అమ్మాయిలు ఏ ఊళ్ళో అయినా దొరుకుతారు. అందుకే ఆ కేసు అర్ధాంతరంగా వదిలేసొచ్చాడు. 3 గంటల ముచ్చటైపోయింది. మళ్ళీ శుభలేఖ చూశాడు. అరే, ఇవాళే పెళ్ళి. వెంటనే లేచి తన అసిస్టెంట్తో ఓ గంటన్నరలో వస్తానని చెప్పి బయటకు వచ్చేశాడు. వచ్చి ట్యాక్సీ పిలిచాడు. తన కారు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇస్తుంది బ్యాంకు. కొనాలి పై సంవత్సరం. ట్యాక్సీలో బజార్కెళ్ళి ఓ షాపు ముందు దిగి లోపలికి నడిచాడు. ఏం కావాలి సార్ అన్నాడు సేల్స్మ్యాన్. ప్రజెంటేషన్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే చూపించంటూ సగంలో ఆగి, అదో ఆ ఫోటో ఫ్రేమ్ ఇలాగివ్వు అన్నాడు. మధ్యలో ఫోల్డ్ చేయడానికి వీలున్న స్టీల్ ఫ్రేమ్ అది, బాగుంది. గిఫ్ట్ ప్యాక్ చేసివ్వు అన్నాడు. రంగుచారల కాగితంలో ఉన్న ప్యాకెట్ తీసుకుని ట్యాక్సీలో స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్కి ఒక టికెట్ రిజర్వ్ చేయించాడు. పెళ్ళిళ్ళు కోలాహలంగా ఉంది. పెళ్ళిళ్ళు, పెళ్లి సువాసనలు, మామిడాకులు, మంత్రతోరణాలు, పసుపు కుంకుమలు, పట్టు చీరలు, కళకళలాడే దీపాలు, మిలమిల మెరిసే అమ్మాయిలు, పేకాటలు, పేర్లు తెలుసుకుంటూ కొత్త పరిచయాలు, సంతోషం, సందడి, చిన్న చిన్న తగాదాలు. అది పెళ్ళిళ్ళు. పెళ్లి తంతు ముగిసిపోయింది. కరుణాకర్, జ్యోతి నిలబడి ప్రజెంటేషన్లు అందుకుంటున్నారు. పలకరింపుకి సమాధానాలు చెబుతున్నారు.
గ్రే కలర్ సూట్ వేసుకునున్నాడు కరుణాకర్. గచ్చకాయ రంగు పట్టుచీర కట్టుకునుంది జ్యోతి. అతను షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఆమె నమస్కారాలు చెబుతోంది. కొంతమంది అతను ఫ్రెండ్సు, కొంతమంది ఆ అమ్మాయి ఫ్రెండ్సు. తన ఫ్రెండ్స్ని జ్యోతికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కరుణాకర్. జ్యోతి తన ఫ్రెండ్స్ని కరుణాకర్కి ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ అమ్మాయి సుశీల అంది జ్యోతి. నమస్కారం అన్నాడు కరుణాకర్. ఈ అమ్మాయి వసుధ. నమస్తే. కంగ్రాట్స్ మిస్టర్ కరుణాకర్ అంటూ వినబడిందో గొంతు. రేడియో అనౌన్సర్ల వాయిస్ లాగా. ఉలిక్కిపడి తలెత్తి చూసింది జ్యోతి. జ్యోతి కళ్ళల్లో అసహ్యం, భయం ఒక్కసారిగా కనబడ్డాయి. ఇతనెలా వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? అదే సమయంలో శ్యామ్ సుందర్ జ్యోతిని చూశాడు. జ్యోతి అంటే ఈ జ్యోత్యా? విచిత్రం. తేరిపారా చూశాడు. బాగా చిక్కింది. చిక్కిన అదో రకమైన అందం వచ్చింది. అతనికి కరుణాకర్ మీద జాలి, జెలసీ రెండూ కలిగాయి. తను అనుభవించేసిన దాన్ని చేసుకుంటున్నాడితను. వెర్రి గొర్రెలాంటివాడు. కానీ తను జ్యోతితో 3 గంటలు మాత్రమే గడపగలిగాడు. ఇతను ముప్పొద్దులా జ్యోతితో సరసాలాడుతూ కూర్చోవచ్చేమో. అయితే కార్డు అందిందన్నమాట అన్నాడు కరుణాకర్ నవ్వుతూ. జ్యోతి మళ్ళీ ఆశ్చర్యపోయింది. ఈయన కార్డు పంపారా శ్యామ్ సుందర్కి? తన కాబోయే భార్యని వెంట తిప్పుకున్నాడని తెలిసి కూడా పంపారా? తన మీద అసహ్యం కానీ అతని మీద కోపం కానీ లేవా? మనుషుల్లో కూడా దేవుళ్ళుంటారన్నమాట. హఠాత్తుగా జ్యోతికి బోలెడంత సంతోషం వేసింది. ఈ దేవుడు తన భర్త. అతని చెయ్యి పట్టుకుని గాఢంగా నొక్కి తన అభిమానం తెలియచెయ్యాలనుకుంది. కానీ ఎలా? చుట్టూరా జనం. ఎదురుగుండా వీడు. శ్యామ్ సుందర్ వైపు ఒకసారి పురుగును చూసినట్లు చూసి తల తిప్పుకుంది. జ్యోతి, ఈయన శ్యామ్ సుందర్ అని బ్యాంక్ ఆఫీసర్. ఎంత సరదాగా మాట్లాడతారో చెప్పలేం. మాటలతో మత్తుమందు చెల్లెయ్యగలరు. మిస్టర్ శ్యామ్ సుందర్, మీట్ మై వైఫ్ మిసెస్ జ్యోతి కరుణాకర్ అన్నాడు. శ్యామ్ సుందర్ మొహం సున్నం కొట్టినట్లయిపోయింది. చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. జ్యోతి కదలకుండా అలాగే నిలబడింది. నాకు మీరు తెలుసు అన్నాడు శ్యామ్ సుందర్. కరుణాకర్ కాకుండా ఇంకెవరైనా తన భర్త అయ్యుంటే ఆ మాటలకి వణికిపోయి ఉండేది జ్యోతి. తన రహస్యం ఎక్కడా బయట పెట్టేస్తాడోనని. కానీ తన భర్త కరుణాకర్. మిస్టర్ గాడ్. నిర్లక్ష్యంగా చూసింది శ్యామ్ సుందర్ వైపు. ఎలా తెలుసు? లెట్ మీ సీ అంటూ ఒక్క క్షణం ఆలోచించినట్లు నటించాడు శ్యామ్ సుందర్. ఇదివరకు నేను హైదరాబాద్లోనే పలానా బ్యాంక్లో పనిచేసేవాణ్ణి. ఆ బ్యాంక్లో మీకు కానీ అకౌంట్ ఉండేదా? ఓ మీరా? నాకు గుర్తొచ్చారు. ఆ అకౌంట్ క్లోజ్ చేసేశాను అంది జ్యోతి. జ్యోతి తనని చూసి కంగారు పడకపోవడం శ్యామ్ సుందర్కి విచిత్రం అనిపించింది. తెచ్చిన ప్రజెంటేషన్ కరుణాకర్ చేతిలో పెట్టి బెస్ట్ విషెస్ చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతికి పొడుగాటి నమస్కారం పెట్టి తక్కిన అతిథుల్లో కలిసిపోయాడు. వీడికెందుకు పంపారు కార్డు అంది జ్యోతి కోపంగా చిన్న గొంతుతో. అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనిపించింది. మాటలతో నన్ను బెదరకొడదామని చూశాడు. గమనించారా? కాస్త బెదిరినట్లు కనబడకపోయావా? సంతోషించేవాడు పాపం. మీకు మరీ తమాషాగా ఉంది. ఇంతలో ఇంకెవరు రావడంతో హలో అంటూ చెయ్యి ముందుకు చాచాడు కరుణాకర్. అది మొదటిసారిగా పూర్తి ఏకాంతంలో కలుసుకుంటున్న రాత్రి. ఆ గదిలో తెల్లటి పరుపు, తెల్లటి మల్లెలు, తెల్లటి కొత్త ఫ్యాను, గోడలకి 2 రోజుల క్రితం వేయించిన వైట్ పెయింటు చాలా చాలా తెల్లగా ఉంది. తెల్లటి పట్టు చీరలో ముడుచుకొని కూర్చుంది జ్యోతి. ఏయ్ అన్నాడు కరుణాకర్. ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు దించుకుంది. అలా డల్గా ఉండకు, ఇవాళ మనకి ఫస్ట్ నైట్. మనకా అని దిగులుగా నవ్వి, ఇక నుంచి బహువచనమే అన్నిట్లో అన్నారు, కానీ దీనిలో మాత్రం కాదు అంది. కరుణాకర్ కోపంగా చూసి, ఇక నుంచి ఆ ప్రస్తావన తెచ్చావంటే ఏం చేస్తానో చూడు అన్నాడు. ఏం చేస్తారు? నెత్తిమీద ఒక మొట్టికాయ వేస్తాను. ఏది వెయ్యండి చూద్దాం. మొట్టికాయ వేశాడు. ఇంకా గట్టిగా పెదాలు బిగించి గట్టిగా మొట్టాడు. షబ్బా అని తల మీద చేయి పెట్టుకుని తడుముకుంటూ, ఇలాగే కావాలి నాకు అంది. జో నవ్వింది జ్యోతి. జో ఏమిటి? నేనేమన్నా కుక్కపిల్లనా? నువ్వు నా అందమైన బొచ్చు కుక్క పిల్లవి జో. నువ్వెంత బాగుంటావో తెలుసా? ఇష్టం లేనట్లు మొహం పెట్టింది జ్యోతి. నా అందాన్ని పొగడకండి. ఏం? ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసి ఫ్లాప్ పిక్చర్ అంది. మళ్ళీ మొట్టికాయ వేశాడు కరుణాకర్. అలా మాట్లాడొద్దన్నానా? సారీ అంది జ్యోతి. నీ అందాన్ని నేను పొగడ్డం ఇష్టం లేకపోతే కనీసం నా అందాన్ని నువ్వు వర్ణించు. నేను కొద్దో గొప్పో బావుంటానని అంటారు జనం. అరచేతుల్లో గెడ్డం ఆనించి కాసేపు అతని తదేకంగా చూసి, మొగాళ్లకే మోహం కలిగించేటట్లుంటారు మీరు అంది జ్యోతి. అవును, అందరికీ మోహం కలుగుతుంది నన్ను చూస్తే, నీకు తప్ప. అదేం? మరి అంత దూరంగా కూర్చుంటావేం? నవ్వుతూ దగ్గరికొచ్చేసి చటుక్కున అతని మెడ చుట్టూ చేతులు వేసేసింది జ్యోతి.
టైం 2 అంది జ్యోతి గోడ మీద ఉన్న గడియారాన్ని చూస్తూ. కరుణాకర్ వినిపించుకోలేదు. టైం 3 అంది జ్యోతి గంట తర్వాత. టైం 4 అంది ఇంకో గంట గడిచాక. ప్రేమగా కసిరాడు కరుణాకర్. నువ్వుంటే గడియారం అక్కర్లేదు, మ్యూజియంలో గడియారంలాగా గంట గంటకు టైం చెప్తావేం? చెప్పట్లేదు, గుర్తు చేస్తున్నాను అంది జ్యోతి. నవ్వుతూ అటువైపు తిరిగి పడుకుని కళ్ళు మూసుకున్నాడు కరుణాకర్. నిద్రలేక ఎర్రబడిపోయిన కళ్ళతో గదిలోంచి బయటకొచ్చిన జ్యోతిని చూసి వెక్కిరించడానికి స్వప్న లేదక్కడ. మెడ్రాస్లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తే వెళ్ళింది. ఇంటర్వ్యూ వల్ల పెళ్లికి రాలేకపోవడం స్నేహితురాళ్ళిద్దరూ ఊహించలేని డిసప్పాయింట్మెంట్. నీ పెళ్లికుండి స్వయంగా అల్లరి చేసి ఫ్రెండ్స్ అందరితో కూడా అల్లరి చేయిద్దామనుకున్నానే జ్యోతి, పోనీ వెధవ ఇంటర్వ్యూ మానేయమంటావా అంది పెళ్లికి ముందు. పిచ్చివేషాలయ్యకు, వెళ్ళి బాగా ఇంటర్వ్యూ చేసిరా, నువ్వు సెలెక్ట్ అయితే నా పెళ్లికి వచ్చినంత ఫలం అంది జ్యోతి. జ్యోతి బలవంతం మీదే మెడ్రాస్ వెళ్ళింది స్వప్న. పెళ్లికి గ్రీటింగ్స్ పంపింది. తన తరపున ప్రజెంటేషన్ బంగారపు టుంగరం వాళ్ళమ్మ తెచ్చి చదివించింది. అయినా పెళ్లికి స్వప్న లేని లోటు జ్యోతి మనసులో మెదులుతూనే ఉంది. అమ్మాయి రేపు వెళ్ళిపోతుంది అంది సావిత్రి భర్తతో. అవును, రేపే కదూ అన్నారు భీమశంకరం గారు. నాకు సంతోషంగా ఉందో దుఃఖంగా ఉందో తేల్చుకోలేకపోతున్నాను. నాకు అలాగే ఉంది అన్నారాయన. ఆడపిల్ల పెళ్ళి అంటే చాలా భయపడ్డాం, ఎంత సులభంగా జరిగిపోయిందో అంది సావిత్రి. అది మన గొప్ప కాదు, ఆ కుర్రాడు వాళ్ళమ్మ ఇద్దరు చాదస్తాలు పట్టింపులు దురాశలు లేనివాళ్లు కాబట్టి మనం ఎలా జరిపినా సర్దుకుపోయారు. ఆ మాటే ఆవిడతో అన్నాను నేను మాత్రం ఆడపిల్ల పెళ్లి చేసిన దాన్ని కాదా అమ్మా, నాకు కష్టసుఖాలు తెలియవు అని తన మంచితనం ఏమీ లేనట్లే మాట్లాడింది. కరుణాకర్ డాషింగ్ యంగ్ మ్యాన్. అతని తెలివితేటలు అతని మర్యాద చూస్తుంటే సంతోషంగా ఉంటుంది మనసుకి. నిజం చెప్పాలంటే మన అమ్మాయి కంటే కూడా అతనే బాగుంటాడండి. మన అమ్మాయి కంటే బాగా తెలుపు. అతనికి ఉన్నంత ఛాయ లేకపోయినా జ్యోతి మొహమే ఎక్కువ కళకళలాడుతూ ఉంటుంది. సర్లేండి, జ్యోతి మొహాన్ని పొగిడితే మీ మొహాన్ని మీరు పొగుడుకున్నట్లే, అచ్చం మీ పోలికే కదా. మరి ఎవరూ పొగడకపోతే నన్ను నేనన్నా పొగుడుకోవద్దు. అది సరే, పెళ్లిలో ఎవరినో చూపించి ఏదో సైగ చేశారు, ఎవరతను? అతనే శ్యాంసుందర్ అంటే. ఉలిక్కి పడింది సావిత్రి. వాడెందుకొచ్చాడు? కరుణాకర్కి ఫ్రెండ్ అట, అతనే ఇన్వైట్ చేశాడు. ఆమె భర్త మొహంలోకి చూసింది. ఏం గొడవ కాదు కదా? గొడవై ఉంటే ఈపాటికి అయ్యుండేది కాబట్టి ఏం జరగదని అనుకోవాలి. విజయవాడలో అత్తగారిల్లు, ఆ ఇంట్లో తమ గది. ఆ గదిలో కర్టెన్ల స్ప్రింగులని జాగ్రత్తగా సరిచేస్తోంది జ్యోతి. సన్ గ్లాస్ పరిచిన డైనింగ్ టేబుల్, దాని చుట్టూ 6 కుర్చీలు. డైనింగ్ టేబుల్ మీద కాగితాలు, ప్లాన్లు, బ్లూ ప్రింట్స్ పరుచుకొని తీక్షణంగా చూస్తున్నాడు కరుణాకర్. జుట్టు కాస్త రేగిపోయి ఉంది. నోట్లో సిగరెట్ వెలుగుతోంది. పక్కన కప్పులో కాఫీ చల్లారిపోతోంది. కర్టెన్లు సరిచేయడం పూర్తయిన తర్వాత డైనింగ్ హాల్లోకి వచ్చింది జ్యోతి. బొడ్లో చీర దోపుకొని సింక్ దగ్గరికెళ్ళి దానిలో కాస్త విమ్ వేసి రుద్ది నీళ్లు పోసి కడిగింది. తెల్లగా తళతళ్లాడుతోంది వాష్ బేసిన్. మళ్ళీ కరుణాకర్ వైపు చూసింది. అతను పెదవులు బిగించి కాగితాల వైపు చూస్తూనే ఉన్నాడు. జ్యోతి బ్రుకుటి ముడిచింది. కాఫీ తాగలేదు? అతను వినిపించుకోలేదు. దగ్గరికొచ్చి అటు ఇటు చూసి ఏయ్ కరుణ అంది. అతను నీళ్లలోంచి అప్పుడే పైకొచ్చిన ఈతగాడిలా తల విదిలించి ఒక్క క్షణం అయోమయంగా చూసి తర్వాత జ్యోతి మీద దృష్టి కేంద్రీకరించాడు. ఏమిటి? కరుణ అని పిలిచాను అంది జ్యోతి చిలిపిగా. నవ్వాడు కరుణాకర్. ఇలా రా, ఆ కాఫీ తాగండి వస్తాను. కప్పుని ఊరికే తాకి చూశాడు. తాగి చూడలేదు. కోల్డ్ కాఫీనా? అక్కడ పెట్టి అరగంట అయింది. ఇప్పుడు కోల్డ్గా అయింది. కాసేపు ఉంటే గడ్డ కడుతుంది కూడాను, ఐస్ క్రీంలాగా అని కప్పు తీసుకుని వంటింట్లోకి నడిచింది. ఏమిటమ్మా అంది అత్తగారు. ఆమె వంట చేస్తోంది. కాఫీ తాగకుండా అలాగే పెట్టేశారు, చల్లారిపోయింది, వెచ్చపెడదామని తీసుకొచ్చాను. వాడంతే, మనసులో ఏదన్నా పడిందంటే ఇంకది పూర్తయ్యేదాకా నిద్రాహారాలు మానేస్తాడు. చదువుకునేటప్పుడు కూడా అంతే. పరీక్షలు వచ్చాయంటే రోజుకి 3-4 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవాడు కాదు. అత్తగారు భర్త అలవాట్లు పద్ధతులు చెబుతుంటే నవ్వుతూ వింటోంది జ్యోతి. అతను కారాలు ఎక్కువ తినడు. దోసకాయ సహించదతనికి. భోజనం మధ్యలో నీళ్లు తాగడు. భోజనం పూర్తయ్యాక అప్పుడొక్కసారిగా 4-5 గ్లాసుల నీళ్లు తాగుతాడు. ఇవన్నీ అత్తగారు చెబితే తెలుసుకుంది, స్వయంగా చూసింది కూడా. ఇంకా తనంతట తాను తెలుసుకున్నవి కొన్ని ఉన్నాయి. అతడు పేపర్ రాగానే ముందు చదివేసి ఫైనాన్స్ కాలం అంటే 11వ పేజీనో 13వ పేజీనో అన్నమాట. ఏ కంపెనీ షేర్లు ఎంత ధర పలుకుతోంది, బంగారం ధర ఎంత ఉంది, వేరుశెనగ నూనె ధర ఎంత పెరిగింది,
అలాంటి విశేషాలుంటాయి ఆ పేజీలో. ఆ పేజీ చదివాక మొదటి పేజీకి వస్తాడు. ఇదేం సరదా మీకు అని నవ్వింది తను. ఇది కూడా పాలిటిక్స్ లాంటిదే. ఒకరోజు ఒకరిది పై చెయ్యి, ఇంకో రోజు ఇంకొకరిది పై చెయ్యి, రోజు రోజు లాభనష్టాల బేరీజు అని నవ్వేస్తాడతను. ఆ తర్వాత అతను క్లాస్ పుస్తకం చదివినంత శ్రద్ధగా చదివేది ఇంకోటుంది. అది అపాయింట్మెంట్స్ కాలం. ఏ ఆఫీసర్ని ఎక్కడ పోస్ట్ చేశారు, ఎవరు లీవ్లో ఉన్నారు, ఏ లీవ్ వేకెన్సీలో ఎవరిని వేశారు ఇత్యాది బోగట్టా. మీకసలు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, ఎందుకు ఇవన్నీ చదువుతారు? ఎవరి వెర్రి వాళ్ళకు ఆనందం. మీ నాన్నగారి పేరు ఇందులో తరచుగా కనబడుతుంటుంది కదూ. అవును అంది జ్యోతి. ఆయన ఈ పోస్ట్కి ప్రమోట్ అయినప్పుడు ఈ కాలంలో చూశాను. అయితే ఆయన కూతుర్నే చేసుకోబోతాను అనుకోలేదు నవ్వింది జ్యోతి. అప్పుడప్పుడు సరదాగా మ్యాట్రిమోనియల్ కాలం కూడా తిరిగేసేవాడు. జ్యోతిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని పైకి చదివేవాడు. వరుడు కావాలి. అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్లో 800 సంపాదిస్తోంది. 5 అడుగుల 2 అంగుళాల పొడుగు, సంగీతంలో ప్రావీణ్యం, ఇంటి పనులు చక్కగా చేయగల నేర్పు ఉన్నాయి. ఫలానా కులంలో, ఫలాని తెగలో, ఫలానా వరుడే కావాలి. డీసెంట్ మ్యారేజ్ అంటే కట్నం ఎక్కువిస్తాడన్నమాట మామగారు. పాపం అంది జ్యోతి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం ఇంత కష్టంగా ఉన్న రోజుల్లో మీలాంటి వారు వెతుక్కుంటూ వచ్చి అయ్య బాబోయ్ ఇంక చాలు చాలు అంటూ మాట మార్చేసేవాడు కరుణాకర్. అతన్ని పుస్తకంలా చదివేసి అతని అలవాట్లన్నీ గ్రహించింది జ్యోతి. ఫోటోగ్రాఫిక్ మెమరీ తనది. ఒక్కసారి గమనించిన విషయాన్ని ఇంకా మర్చిపోయేది కాదు. కాఫీ వెచ్చబడింది. వాడు చల్లార్చేశాడని తీసుకొచ్చి నువ్వు మరగపెట్టేస్తున్నావు అంది శాంతమ్మ. పరధ్యానానికి సిగ్గుపడ్డ జ్యోతి కాఫీ కప్పు తీసుకుని డైనింగ్ రూమ్లోకి వచ్చింది. కరుణాకర్ అక్కడ లేడు. టేబుల్ మీద కాగితాలు కూడా లేవు. బెడ్రూమ్లోకి తొంగి చూసింది. అతను స్నానానికి తయారై ఉత్త టవల్ మాత్రమే కట్టుకొని మళ్ళీ అంతలోనే స్నానం సంగతి మర్చిపోయి ఏవో కాగితాలు నిలబడి తిరిగేస్తున్నాడు. పక్కుమని నవ్వేసి గదిలోకి వచ్చి కాఫీ అందించింది జ్యోతి. నా పద్ధతులు భరించడం కష్టం కదూ అన్నాడు కరుణాకర్. నిజం చెప్తున్నాను, మరీ వారం రోజుల నుంచి రాత్రింబగళ్ళు చేస్తున్నదేమిటో నాకు సుతారము అర్థం కాలేదు. చెప్తాను, రా కూర్చో. అయ్యో, ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూర్చోవడానికి నాకు టైం లేదండి. అవతల బోలెడు పనులున్నాయి. ఆ పనులు ఎప్పుడు ఉంటాయి లేదు. కాసేపు కూర్చో. కనీసం మీరు కాఫీ తాగి స్నానం చేసి రండి. ఈ లోపల నేను అత్తయ్య గారికి బియ్యం కడిగి ఇచ్చేసి వస్తాను. బియ్యం కడిగేసి శాంతమ్మకిచ్చి చేతులు తుడుచుకుంటూ వచ్చింది జ్యోతి. అప్పటికే కరుణాకర్ కూడా స్నానం ముగించి బట్టలు వేసేసుకున్నాడు. మంచం మీద కూర్చుంది జ్యోతి. అతని కాగితాలన్నీ ఆమె ముందు పరిచాడు. ఇవేమిటో తెలుసా? పరీక్షగా చూసింది జ్యోతి. తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు, నీలం కాగితాల మీద తెల్ల గీతలు, అంతే. అంతకంటే నాకేం అర్థం కావటం లేదు. కాగితాలని ఆప్యాయంగా చూశాడు కరుణాకర్. ఇదే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ బాబోయ్ గర్వంగా చూశాడు కరుణాకర్. మరేమనుకున్నావు నీ మొగుడంటే? నవ్వింది జ్యోతి. మన ఫ్యాక్టరీ ఇది అన్నాడు కరుణాకర్. మన ఫ్యాక్టరీనా? బహువచనమా? అంతే మరి, హైదరాబాద్లో పెడతాం. ఏం తయారు చేస్తాం మన ఫ్యాక్టరీలో? ప్రేమ. చెప్పండి. బాల్ బేరింగ్స్. నిరుత్సాహంగా వెనక్కి చేరగిలబడింది జ్యోతి. బాల్ బేరింగ్సా? నేనింకా స్కూటర్లో కార్లో అనుకుని ఆశపడ్డాను. ఇంకా నయం, విమానాలు అనుకోలేదు. వీటితో వచ్చే లాభం నీకేం తెలుస్తుంది? సరిగ్గా కూర్చో, లెక్కలు చెప్తాను. బాబోయ్, ఎరక్కపోయి అన్నాను. వద్దొద్దు, మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. నేను ఇంకో ఇద్దరం ఇందులో పార్ట్నర్స్మి. పెట్టుబడి అందరం షేర్ చేసుకున్నాం. లైసెన్స్ రాగానే బ్యాంక్ లోన్కి అప్లై చేస్తాం. ముగ్గురిలో కూడా నాకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకో తెలుసా? నాకు తెలియదని మీకు తెలుసు. ఎందుకంటే లైసెన్స్ ఇప్పించాల్సింది నేను కాబట్టి. మీరెలా ఇప్పించగలరు? ఎలా ఇప్పించగలను? ఈ ఫైలు మా మామగారి దగ్గరికి వెళ్తుంది. ఆ విధంగా ఇప్పించగలను. బాగుంది. నువ్వు నా కేసు, మన కేసు కాస్త రికమెండ్ చేయాలి నా కోసం. మన కోసం. నవ్వింది జ్యోతి. సరిగ్గా 10 భోజనం చేసేయడం కరుణాకర్కి అలవాటు. వంటంతా అత్తగారు చేసినా వడ్డించడం మాత్రం జ్యోతి వంతు. నువ్వు కూడా వాడితో కలిపి తినేయి అంటారావిడ. అయినా తను తినదు. కరుణాకర్ భోజనం చేసి బయటికెళ్ళాక అప్పుడు అత్త కోడళ్ళిద్దరూ కలిసి భోంచేస్తారు. కరుణాకర్ భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వస్తూనే అర్జెంటుగా మనం హైదరాబాద్ వెళ్ళాలి పద అన్నాడు. ఇప్పుడే, తక్షణం. అత్తవారింటికి వచ్చిన తర్వాత పుట్టింటికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా ఉత్సాహంగా అనిపించింది. బట్టలు సర్దయ్యనా? నా బట్టలు మాత్రం 4-5 జతలు పెట్టు. నీ చీరలు ఎక్కువ తెచ్చుకోకు. హైదరాబాద్లో నీకు డజన్ల కొద్ది చీరలు కొనాలి. అవన్నీ మళ్ళీ తెచ్చుకోవడానికి పెట్టె సరిపోదు. జ్యోతి మొహం సంతోషంతో వెలిగిపోయింది.
హైదరాబాద్ దగ్గరవుతున్న కొద్దీ జ్యోతికి అసహనం ఎక్కువైపోతోంది. ఎప్పుడు చేరుతుంది బస్సు? గౌలీగూడ బస్ డిపో నుంచి సికింద్రాబాద్కి మళ్ళీ 20 నిమిషాల ఆటో ప్రయాణం. సికింద్రాబాద్లో మారేడ్పల్లిలో తమ ఇల్లు. హఠాత్తుగా రాత్రిపూట వచ్చిన తమను చూసి అమ్మా నాన్నగారు ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. ఆటో శబ్దం విని పక్కలు దులిపేస్తున్న సావిత్రి వీధిలోకొచ్చింది. ముందు కూతురు, తర్వాత అల్లుడు దిగారు. అమ్మా అంది జ్యోతి, తన గొంతులో పట్టలేనంత ఆనందం. సావిత్రి మొహంలో సంతోషం ఆ చీకట్లో కూడా స్పష్టంగా తెలుస్తోంది. రండి రండి అంది సంభ్రమంగా. ఇంట్లోకి రాగానే కరుణాకర్ చెప్పిన మొదటి మాట, అత్తగారు ఇప్పుడు మా కోసం వంట ప్రయత్నం ఏమీ చేయకండి, దారిలో ఒక చోట హెవీగా టిఫిన్ చేశాం అన్నాడు. టిఫిన్ చేసినంత మాత్రాన భోజనం మాన్తారేమిటి, ఒక్క 5 నిమిషాలు అంటూనే వంటింట్లోకి వెళ్ళిపోయి కూరల బుట్ట కిందకి దించింది సావిత్రి. కరుణాకర్ని కూర్చోండంటూ మర్యాద చేసింది జ్యోతి సరదాగా. నీ మర్యాద బాగానే ఉంది కానీ లోపలికెళ్ళి మీ అమ్మగారికి కాస్త హెల్ప్ చేయి, ఆవిడేదో పెద్ద ప్రయత్నం చేయబోయేటట్లున్నారు అన్నాడతను. బావుందండి, అత్తారింట్లోనే నన్ను వంటలో చేయిపెట్టినివ్వరు, ఇంకా మా అమ్మ వంటింట్లోకి అసలు రాణిస్తుందేమిటి అంటూనే కిచెన్లోకి వెళ్ళింది. సావిత్రికి విచిత్రమైన అనుభూతి కలిగింది. ఈ కొద్ది నెలలుగా జ్యోతి కోసం వంట చేయలేదు తను. జ్యోతి ఇన్నాళ్ళు తమ పిల్ల, ఇప్పుడు పరాయి పిల్ల. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగొస్తే మళ్ళీ తనకు కూతురు పుట్టినట్లే ఉంది. జ్యోతికి అన్నప్రాసన అయిన తర్వాత తను అన్నం మెత్తగా వండి వాము నెయ్యి కలిపి తినిపించడం గుర్తొచ్చింది. నువ్వు పసిపాపగా ఉన్నప్పుడు నీకోసం వేరే అన్నం వండేదాన్ని, అలాగే ఇవాళ కూడా నీకోసం ప్రత్యేకంగా వండుతున్నాను, మా వంట అయిపోయింది, వాము మాత్రం వెయ్యకేం అని నవ్వి నాన్నగారేరమ్మా అంది జ్యోతి. ఏదో మీటింగుకి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు అంది సావిత్రి. ఒక 20 నిమిషాల తర్వాత వచ్చారు భీమశంకరం గారు. ఆయన దిగబెట్టేసి వెళ్ళిపోయింది ఆఫీస్ జీపు. ఒక ప్యూను ఫైళ్లున్న పెట్టే ఇంట్లో పెట్టాడు. ముందర కరుణాకర్ని చూశారాయన. జ్యోతి కూడా వచ్చి ఉంటుందేమో అని అనుకునేంతలో జ్యోతి వంటింట్లోంచి బయటకు వచ్చింది. కులాసానా అని కరుణాకర్ని పలకరించి జ్యోతిని చూసి నవ్వుతూ కళ్ళెగిరేశారాయన. కరుణాకర్ మర్యాదను ప్రకటిస్తూ లేచి నిలబడ్డాడు. కూర్చో కూర్చో అని అతన్ని వారిస్తూ, అమ్మాయి మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే హెల్తీగా ఉన్నట్లు కనబడుతోందే, కొంచెం ఒళ్ళొచ్చింది, తెల్లబడింది కూడా అన్నారు. నాకంటే తెలుపా అండి మీ అమ్మాయి అన్నాడు కరుణాకర్ సరదాగా నవ్వుతూ. భీమశంకరం గారు నవ్వేశారు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. వడ్డించిన పదార్థాలను చూడగానే చటుక్కునంది జ్యోతి, అమ్మా ఆయనకి దోసకాయ కూర సహించదు, మాటల్లో చెప్పడం మర్చిపోయాను నేను. కరుణాకర్ నొచ్చుకుంటూ మందలింపుగా చూశాడు జ్యోతి వైపు. నాకు సహించదని నీకు చెప్పానేమిటి, ఏ కూరైనా నాకిష్టమే అన్నాడు. అతని గొంతులో కోపం ధ్వనించింది. సావిత్రి భీమశంకరం గారు మొహామొహాలు చూసుకున్నారు. వాళ్ల మనసుల్లో ఒకే విషయం మెదిలింది, ఆడపిల్లలు ఎంత త్వరగా మారిపోతారు. ఈ కొద్ది నెలల సాన్నిహిత్యంలోనే జ్యోతి అతని ఇష్టాయిష్టాల గురించి బాధపడడం, అతను తమ కూతుర్ని మందలింపుగా అధికారపూర్వకంగా వారించడము జరుగుతోంది. జ్యోతి మీద తమకంటే అతని అధికారం ఎక్కువని అర్థమైంది వాళ్ళిద్దరికీ. వాళ్ళిద్దరూ ఒకటి, తామిద్దరూ ఒకటి. భోజనాలయ్యాక వరండాలో కూర్చున్నారు భీమశంకరం గారు, కరుణాకర్. జ్యోతి వక్కపుడు తెచ్చి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటి విశేషాలు అన్నారు భీమశంకరం గారు. ఏమున్నాయంటూనే అరగంట సేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడతను. నీ ప్లాన్స్ ఏమిటి, సర్వీస్ కమిషన్కి అపియర్ అయ్యావా, మొన్నేదో ఎగ్జామ్ జరిగినట్లుంది. పెదవి విరిచాడు కరుణాకర్. నాకు సర్వీస్ మీద ఇష్టం లేదండి, చిన్న ఫ్యాక్టరీ పెడదామని అనుకుంటున్నాను, ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా కలుస్తున్నారు. గుడ్, ఏం ఫ్యాక్టరీ? బాల్ బేరింగ్స్. ఓహో, ఈ ఫ్యాక్టరీ నిలదొక్కుంటే ఇంకా తక్కిన లైన్స్లోకి వెళ్ళిపోవచ్చు. అవునవును, అసలు మొదలంటూ పెడితే పైకి రావడానికి ఎన్నో అవకాశాలు. ఇంతకీ సైట్ ఎక్కడా చెప్పాడు కరుణాకర్. ఇంకా చాలా టెక్నికల్ ప్రశ్నలు అడిగారాయన. ఒక్కో ప్రశ్న అడిగి జవాబు తెలుసుకుంటున్న కొద్దీ ఆ ప్లాన్లో 1,00,000 లోపాలు కనబడ్డాయి ఆయనకి. కొన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న విషయాలు కనబడ్డాయి. ఓపిగ్గా వివరంగా ఆ లోటుపాట్లన్నీ కరుణాకర్కి చెప్పారు. కరుణాకర్ నవ్వాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను, మీ సలహా గైడెన్స్ కావాలి. కాసేపు తీక్షణంగా ఆలోచించారు భీమశంకరం గారు. తర్వాత తనకు తోచిన సలహాలు చెప్పారు. ఏ లోపం ఎలా సరిదిద్దుకోవచ్చో చెప్పారు. మౌనంగా విన్నాడు కరుణాకర్. ఆయన చెప్పిన సలహాల్లో కొన్ని తను పాటించగలడు, కొన్నింటికి పార్ట్నర్స్ ఒప్పుకోరు. ఇంకొన్ని సలహాలు పాటిస్తే బోల్డంత ఖర్చు. అతని దృష్టిలో అనవసరమైన ఖర్చు అవుతుంది. భీమశంకరం గారు రూల్స్ చూసి చూడకుండా పోతే ఇవన్నీ అసలు సమస్యలే కావు. తను ఏమేం చేయగలడో అన్నీ చెప్పాడు కరుణాకర్. ఇంకా మిగతావి రివైజ్ చేయమని చెప్పారు కదా, అలా చేస్తే మనకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది అనవసరంగా. భీమశంకరం గారు నవ్వారు.
అనవసరమేముంది, అది తప్పనిసరి ఖర్చే. ఆవుని కొన్నప్పుడు పలుపు కూడా కొనక తప్పదు. అనవసరం అనుకుంటే ఎలా? అందరూ అలా చేస్తున్నారంటారా? చేసిన వాళ్ళు చేస్తారు, చెయ్యని వాళ్ళు చెయ్యరు. మనం మాత్రం రూల్స్ ప్రకారమే పోదాం. మొన్న మాకు తెలిసిన వాళ్ళది ఇలాంటి కేసే శాంక్షన్ అయింది. ఎవరు? వివరాలు చెప్పాడు కరుణాకర్. ఆ ఫైలు నా దగ్గరకు వచ్చిందనుకుంటున్నావా? అబ్బే కాదు, ఊరికే చెప్పాను. ఆ ఫైలు నేను డీల్ చేయలేదు. ఇప్పుడు నీ కేసు మాత్రం నా దగ్గరికే వస్తుంది. నాకు రూలు శంకరం అని నిక్నేమ్ ఉంది, నీకు తెలీదేమో. ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం పోవడం నాకు అలవాటు. మరి ప్రాజెక్ట్లో ఇన్ని లోపాలున్నప్పుడు నేనెలా ఓకే చేయగలను? రూల్స్ రిలాక్స్ చేయడం కుదరదా? రిలాక్స్ చేయాల్సినంత బలమైన కారణాలు లేవు కదా. తగిన కారణం లేకుండా రిలాక్స్ ఎలా చేస్తాం? కరుణాకర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. రూల్స్ ప్రకారం నా వల్ల జరగాల్సిన పని ఏమన్నా ఉంటే చెప్పు, క్షణాల మీద చేయిస్తాను. రూల్స్కి వ్యతిరేకంగా జరగాల్సిన పనులు మాత్రం నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. దానిదేముంది అన్నాడు కరుణాకర్. సంభాషణ ముగిసింది. బయట గెస్ట్ రూమ్లో పడుకున్నాడు కరుణాకర్. జ్యోతి, సావిత్రి హాల్లో పక్కలేసుకుని పడుకున్నారు. పొద్దున్నే బ్రష్ మీద పేస్ట్ వేసి అందిస్తున్న జ్యోతితో మనం వెళ్ళి హోటల్లో ఉందాం అన్నాడు తను. జ్యోతి ఆశ్చర్యంగా చూసింది. అదేం బాగుంటుంది, వాళ్ళు నొచ్చుకోరు. నొచ్చుకోవడం అనేది అందరి విషయంలో జరగచ్చు. మనం నొచ్చుకుంటామేమో అని నాన్నగారు బాధపడటం లేదు. ఆయన పద్ధతి ప్రకారం ఆయన పోతున్నారు, మంచిదే. నా పద్ధతి ప్రకారం నేను పోతాను. ఏ ఊరెళ్ళినా హోటల్లో దిగటం నా అలవాటు. బంధువుల ఇళ్లల్లో ఉండను. అతని మొహంలోకి పరీక్షగా చూసింది జ్యోతి. ఎందుకు అలక? పెళ్లిలో మీరు అలకపాన్పు ఎక్కలేదు, ఆ మోజు ఇప్పుడు తీర్చుకుంటున్నారా? అలకపాన్పు ఎక్కితే ఏమిచ్చుండేవాళ్ళు? టీవీనో స్కూటరో? అవేమక్కర్లేదు. ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇప్పించమను చాలు. టీవీ ఇచ్చుంటే ఇద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళం. స్కూటర్ అయి ఉంటే ఇద్దరం షికార్లు కొట్టేవాళ్ళం. ఫ్యాక్టరీ పెడితే దాని మీద డబ్బులొస్తే ఇద్దరం అనుభవిస్తాం. కాబట్టి ఓ అమ్మాయి, మనిద్దరి తరపున నువ్వు అలుగు, సాధించు. 2 మొట్టికాయలు తిన్నా పర్వాలేదు, కానీ ఈ వారం రోజుల్లో మన పని జరిగేటట్లు చూడు. నేను మాత్రం హోటల్కి మకాం మార్చేస్తున్నా. జగమొండి మీరు. మీ నాన్నగారి కంటే మొండివాణ్ణి కాను. ఆయన మొండివారని గ్రహించారు కదా. నేను చెప్పినా వినరు నాన్నగారు. తనంతట తనకి తోచాలంతే. మరి నీ మీద వల్లమాల్యం ప్రేమ కదా. నీకోసం కాస్త పట్టుదల వదులుకోలేరేమిటి? కొన్ని విషయాల్లో రాజీ పడరా ఆయన. అయితే నీ మాట వినరంటావు. బహుశా వినకపోవచ్చు. అయితే ఇవాల్టి నుంచి నేను నీ మాట వినను. నువ్వు భోజనానికి పిలిస్తే రాను. నువ్వు కాఫీ ఇస్తే తాగను. చివరికి నీ చేత తలంటి కూడా పోయించుకోను. జాగ్రత్త. గబగబా బట్టలు సూట్ కేసులో కుక్కేశాడు కరుణాకర్. జ్యోతి తెల్లబోతు చూసింది. వెళ్ళడం నిజమే అక్షరాలా అంటూ మొహం కడుక్కొచ్చాడు. ఈ లోపల కాఫీ తెచ్చింది జ్యోతి. మీరు వెళ్ళొద్దు. నేను నీ మాట విననని చెప్పలేదు. అయ్యో అలక, పోనీ ఇటు చూడండి. చూశాడు కరుణాకర్. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ అందమైన శిల్పంలా నిలబడింది జ్యోతి. అడ్డంగా తలూపాడు కరుణాకర్. మీ నాన్నగారికి నమస్కారం పెట్టు. మొహంలోకి కోపం తెచ్చుకుంది జ్యోతి. కనీసం భోజనమైనా చేసి వెళ్తారా? అది లేదా? నవ్వేశాడు కరుణాకర్. నువ్వు కూడా వచ్చేయి, సరదాగా ఇద్దరం హోటల్లో భోంచేద్దాం. ఇంకా నయం. కాఫీ తాగేసి సూట్ కేసు పట్టుకొని నిలబడ్డాడు కరుణాకర్. మీ నాన్నగారికి చెప్పు. మాట్లాడకుండా వెళ్ళిపోయి ముందర సావిత్రికి చెప్పింది జ్యోతి. ఆమె హడావిడిగా వచ్చింది. వెళ్ళిపోతున్నారా? కరుణాకర్ నవ్వాడు. ఎక్కడికి వెళ్ళటం లేదు, ఊరికే హోటల్కి మారుస్తున్నాను మకాం. పని మీద వచ్చాను కదా, ఊరి మధ్యలో ఉంటే బాగుంటుంది. ఇలా ఊరి చివర అయితే నాకు ఇబ్బంది. పోనీ ఇవాళుండి రేపు వెళ్ళొచ్చు. కొంతమంది ఫ్రెండ్స్కి నిన్న ఫోన్ చేశాను హోటల్లో కలుసుకోమని. వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అతను చెప్పే పాయింట్స్లో బలం లేకపోయినా అతను వెళ్ళిపోవడానికే గట్టి నిశ్చయంతో ఉన్నాడని మాత్రం అర్థమైంది. అల్లుడు గారు వెళ్ళి హోటల్లో ఉంటానంటున్నారు. ఎందుకు అన్నారాయన కరుణాకర్ వైపు చూస్తూ. ఏ ఊరెళ్ళినా హోటల్లోనే దిగటం, బంధువుల ఇళ్ళకి వెళ్ళకపోవడం నా పద్ధతి. పద్ధతి ఏమిటి? దాదాపు రూల్ అనుకోండి. ఆ రూలు సడలించాల్సినంత బలవత్తరమైన కారణమేమీ కనబట్టం లేదు నాకు. భీమశంకరం గారు సావిత్రి వైపు చూస్తూ, మీ అల్లుడు గారు అలిగారు. తల్లి కూతుళ్ళిద్దరూ బతిమాలి అలకపోగొట్టండి అని నవ్వేసి బాత్రూంలోకి వెళ్ళారు. సావిత్రి జ్యోతిని ప్రశ్నార్థకంగా చూసింది. జ్యోతి ఏదో చెప్పబోయింది. ఇష్ అని ఆమె వారించి, అలకాలేదు గిలకాలేదు, నాకు హోటల్లోనే ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వస్తాలేండి. వస్తా జ్యోతి అన్నాడు కరుణాకర్. ఒక్క క్షణం అంటూ లోపలికెళ్ళి ఇంకో గ్లాస్ నిండా కాఫీ తెచ్చింది సావిత్రి. నిజంగా కోపమేమీ లేదు కదా? అయ్యో, మీరు నా మాటలు నమ్మటం లేదు. పోనీ స్టాంప్ పేపర్ మీద రాసిమ్మంటారా కోపం లేదని అన్నాడు సరదాగా. రాముల్ని పిలిచి ఆటో తీసుకురమ్మని చెప్పు జ్యోతి అంది సావిత్రి.
కరుణాకర్ 2 చేతులు ఎత్తి తమాషాగా నమస్కారం చేశాడు. బాబోయ్, నాకు కోపం లేదు, నేను అలిగి వెళ్ళిపోవటం లేదు. పని మీద వెళ్తున్నాను. ఆటో పిలుచుకొచ్చే లోపల సూట్ కేస్ పట్టుకొని నడుస్తూ దారిలో కనపడ్డ ఆటో ఎక్కేయడం నాకు సులభం, వెళ్ళొస్తాను. భీమశంకరం గారు గుమ్మం దాకా వచ్చారు. సావిత్రి వరండా దాకా వచ్చింది. జ్యోతి గేటు దాటి బయటకొచ్చింది. కరుణాకర్ గారు ఆగాడు. నా కోపం వచ్చిందని మీ వాళ్ళని బెదరగొట్టేయి, మీ నాన్నగారిని ఎలాగైనా ఒప్పించాలి. పెదవులు బిగబట్టి చూస్తోంది జ్యోతి. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని జ్యోతిని చూస్తూ ముంచేతిని ముద్దెట్టుకున్నాడు కరుణాకర్. అందంగా మూతి విరిచి లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి. ఏమైంది అసలు అంది సావిత్రి. అంతా వివరంగా చెప్పింది జ్యోతి. ఫ్యాక్టరీ లైసెన్స్ గురించేనా అలక అన్నారు భీమశంకరం గారు వచ్చి సంభాషణలో చేరుతూ. అవునన్నట్లు తలూపింది జ్యోతి. రాత్రి అతనంతా చెప్పాడు. నాకు తోచిన పాయింట్స్ నేను చెప్పాను. అదే మనసులో పెట్టుకున్నట్లున్నాడు. అయితే అతని కోపం ఎంతసేపులే, సాయంత్రానికి కూలైపోతాడు. మంచి కుర్రాడు. తను అలిగినట్లు నటిస్తున్నారు నాన్న. నిజంగా కోపం ఏమీ లేదు. నన్ను మాత్రం మీకు నచ్చ చెప్పమన్నారు, గట్టిగా రికమెండ్ చేయమన్నారు అంది జ్యోతి నవ్వుతూ. నా వల్ల జరిగే పనులు రూల్స్ ప్రకారం అయ్యే పనులైతే నువ్వు రికమెండ్ చెయ్యి. 1 కాదు 100 చేస్తాను. ఆయన రాత్రింబవళ్ళు అదే ధ్యాసతో ఉన్నారు నాన్న. పని కాకపోతే చాలా నిరుత్సాహపడిపోతారు. ఏం చెయ్యను చెప్పు? అంత కష్టమా ఆ పని చేయించడం? కష్టమా కాదా అన్న ప్రశ్న లేదు. అసలు అప్లికేషన్ చూడగానే తక్షణం తిప్పి కొట్టెయ్యాలి. అన్ని లోపాలున్నాయి దానిలో. కుర్రాళ్ళు కదా, వేడి రక్తం. మన వాళ్ళున్నారు కదా, ఎలా పడేసినా శాంక్షన్ అయిపోతుందిలే అనుకున్నట్టున్నారు. అంతా తొందర. నేను మళ్ళీ సాయంత్రం అతనికి వచ్చి చెబుతాలే. మీకు నచ్చ చెప్పమని అల్టిమేటం ఇచ్చి వెళ్ళారు. చెప్పాను గాని నచ్చ చెప్పలేకపోయాను అని చెప్పు. ఊరికే లోపాలు వెతకడం కంటే ఇన్నేళ్ల అనుభవంతో మీరే అతనికి మంచి ప్లాన్ చెప్పకూడదండి అని అందుకుంది సావిత్రి. అందరూ నా మీద ఎగిరేవాళ్లే. నేను సాయంత్రం అతనితో మాట్లాడతానంటోంది అదేనోయ్. అతనితో మరీ ఖచ్చితంగా మాట్లాడకండి, నొచ్చుకుంటాడు. మీరు ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడినట్లు అతనితో కూడా మాట్లాడితే ఎలాగా? అతను మన అల్లుడు. గుర్తు చేశావు కదా, చాలు. జ్యోతి ఏదో అలికిడైతే వెనక్కి తిరిగింది. నడుం మీద చేయి పెట్టుకుని గుమ్మాన్ని కానుకుని నిలబడి సంతోషాన్ని, అల్లరిని, కోపాన్ని పెదవుల కింద తొక్కి పట్టేసి తనని చూస్తున్న శాల్తీ కనబడింది. స్వప్న అంటూ చటుక్కున లేచి త్వరగా వచ్చి చెయ్యి అందుకుని నలిపేసింది జ్యోతి. నా పేరు గుర్తుందన్నమాట. నిన్ను మర్చిపోయిందెప్పుడే? ఓహో, నన్ను మర్చిపోలేదన్నమాట. అవును గాని మీ ఊళ్ళో కార్డులకి కరువా? లేకపోతే మీ ఊళ్ళో రోజుకి గంటలు 3 ఉత్తరాలు కూడా రాయకుండా ఉండడానికి బుద్ధి లేదటే? నువ్వు నోర్మొయ్. నీకు 2 ఉత్తరాలు రాశాను, అందలేదా? 2 ఉత్తరాలా? చూసారా పిన్ని, 2 ఉత్తరాలు రాసిందట 4 నెలల్లో. అబ్బా, ఎంత కష్టమో పాపం. 2 ఉత్తరాలు. నువ్వెప్పుడూ అంతే అంది జ్యోతి చిరుకోపంగా. అది పట్టించుకోకుండా థ్యాంక్స్ పిన్ని, ఈ రాక్షసు వచ్చిందని పొద్దున్నే ఫోన్ చేసినందుకు అని జ్యోతి వైపు తిరిగి, మీ అమ్మగారు పొద్దున్నే పని కట్టుకుని ఫోన్ చేశారు నీ రాక తెలుపుతూ. పాపం నువ్వు చాలా బిజీగా ఉండుంటావులే, అందుకే నాకు ఫోన్ చెయ్యాలని తట్టుండదు అంది స్వప్న. సాధింపు మానకపోయావంటే నిన్ను అని భుజం మీద చెయ్యేసి నడిపించుకుంటూ వెళ్ళి వరండాలో కుర్చీలో కూలేసింది జ్యోతి. ఇదేమిటే, ఇంటికి వచ్చిన దాన్ని బయటకు నెట్టేసి వరండాలో కూర్చోబెట్టావు? మీ శ్రీవారిని మేం చూడకూడదా? ఘోషానా? కనబడరు? అవును, ఆయన నీకు కనబడరు. ఎందుకనో? ఎందుకంటే ఆయన ఇక్కడ లేరు, హోటల్లో దిగారు. కొయ్ నిన్ను విడిచా హోటల్లోనా? కథల్లో రాసినట్లు పొద్దస్తమానం ఇద్దరం అంటిపెట్టుకుని ఉంటామనుకున్నావా? కథల్లో ఎలా వర్ణిస్తారో నాకు తెలియదు కానీ కొత్త పుస్తకంలో కాగితాల్లా అతుక్కుపోయి ఉంటారని ఊహించాను. నీ నోటికి అడ్డం లేకుండా పోతోంది. చాలా రోజుల తర్వాత స్నేహితురాలిద్దరూ కలిసి భోంచేశారు. ఈ 4 నెలల్లో కారం ఎక్కువ తినడం అలవాటు తప్పింది జ్యోతికి. కొద్దిగా రోస్తూ అదే మాట చెప్పింది. బావుంది, మీ అత్తగారింట్లో కారాలు తక్కువ తింటారని నువ్వు ఇంకో అడుగు ముందుకెళ్ళి అసలు ఉప్పు కారాలే పరిత్యజించావా? బావుందే నీ పతిభక్తి. అయినా ఉప్పు కారం తక్కువ తినేవాళ్లకు కోపం అస్సలు రాదనుకుంటాను నవ్వింది జ్యోతి. ఆయన ఇవాళ కోపం వచ్చి వెళ్ళిపోయారు. అదేమిటే? ఆ ఫార్స్ అంతా తర్వాత చెబుతాలే. మధ్యాహ్నం కాసేపు పడుకున్నారు. తర్వాత లేచి కాఫీలు తాగాక ఎప్పుడు చూపిస్తావే మీ శ్రీవారిని అంది స్వప్న. జ్యోతికి కూడా స్నేహితురాలతో కలిసి అలా సరదాగా వెళ్ళి రావాలనుంది. పద, మనమే హోటల్కి వెళ్దాం అని బయలుదేరింది. నీ ఇంటర్వ్యూ ఏమైంది అంది జ్యోతి దోబలో. ఏ ఇంటర్వ్యూ? 1,00,000 ఇంటర్వ్యూలకి వెళ్తున్నాను నేను. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు, పెళ్లి కోసం ఇంటర్వ్యూలు. దేని సంగతి నువ్వు అడిగేది? అప్పుడు మెడ్రాస్ వెళ్తివే, అది ఇంకా తెలియలేదా? ఎందుకు తెలియలేదు?
మనకి అలాంటి జాబ్స్ రావని మరోసారి రుజువైంది. ఏం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగారు. డాక్టర్ అని చెప్పాను. డాక్టర్ గారు అమ్మాయికి ఉద్యోగం ఎందుకు అన్నారు. ఎప్పుడూ డాక్టర్ గారు అమ్మాయిగానే బతకను కదా, పెళ్లి చేసుకుంటాను కదా అన్నాను. పెళ్ళైతే మొగుడు సంపాదిస్తాడు కదా అన్నారు. తండ్రి గాని భర్త గాని ఉద్యోగంలో ఉంటే ఆడపిల్లలకి ఉద్యోగం అక్కర్లేదన్నమాట. అవునవును, ఈ ఆడది స్వాతంత్రం ప్రకటించేసుకుంటుందేమోనని భయం. పోనీ అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు అసలు ఇంటర్వ్యూకి పిలవడం ఎందుకు చెప్పు. వెధవ ఇంటర్వ్యూ. దీనివల్ల నీ పెళ్లికి ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది విని బాధపడింది జ్యోతి. పోన్లే, ఇంకోటి రాకపోతుందా గానీ నీ పెళ్లి ఇంటర్వ్యూలు ఎంతవరకు వచ్చాయి. నువ్వు ఉండగానే ఒకడొచ్చి చూశాడని చెప్పలేదు. కట్నం 35,000 మాత్రమే అనగానే కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడే అతను మొదటివాడు. ఏ దుర్ముహూర్తంలో వచ్చి చూశాడో గానీ ఆ తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చాయో చెప్పలేను. ఒక్కటి బీరుపోకుండా అన్నీ తప్పిపోయాయి అని ఆగింది స్వప్న. నిజం చెప్పవే జ్యోతి, అన్ని వేలు నష్టపరిహారం ఇచ్చినా సరిపెట్టుకోలేనంత అసహ్యంగా ఉంటానా నేను. స్వప్న గొంతు జీరబోయింది. ఎప్పుడూ లేనిది తన కళ్ళల్లో కాస్త తడి కనబడింది. స్వప్ననిలా ఓదార్చాలో అర్థం కాలేదు జ్యోతికి. స్వప్న, ఒక మాట చెప్పన మనస్ఫూర్తిగా. స్వప్న చూసింది. నేను గనక మొగాణ్ణై ఉంటే నిన్నిష్టంగా పెళ్లి చేసుకునేవాణ్ణి. దమ్మిడి కట్నం అడిగేవాణ్ణి కాదు సరికదా. రాత్రింబగళ్ళు రిక్షా తొక్కో కూలీ నాలి చేసో 35,000 పోగు చేసి నీకు ఎదురు కట్నం ఇచ్చేదాన్ని. నువ్వు సినీ స్టార్లాగా అందంగా లేవని, మీ నాన్నగారిచ్చే వేలు సరిపోవట్లేదని వంకపెట్టి నిన్ను చూసుకొని వాళ్ళెంత నష్టపోతున్నారో వాళ్ళకు తెలియదు. అమ్మాయి బాగోలేదు, ఇంకో 5,000 ఎక్కువివ్వండి అని అడిగాడ్లే ఒకతను అంది స్వప్న, కనురెప్పలు బాగా పైకెత్తి కళ్ళలోని నీరు జారిపోకుండా ఆపుతూ. జ్యోతికి హఠాత్తుగా కరుణాకర్ మనసులో మెదిలాడు. అతను మొగాడు, నిజమైన మొగాడు. నాకు కట్నం వద్దు, నువ్వు కావాలి, కేవలం నువ్వే కావాలి అని అతను అనడం గుర్తొచ్చింది. చివరికి నీ గతం కూడా నాకొద్దు, నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. మొగాళ్లలో మొగాడు, మనుషుల్లో దేవుడు. అతని తక్షణం చూసేయాలనిపించింది. హోటల్లో ప్రవేశించి రూమ్ నెంబర్ కనుక్కొని వెళ్ళి రూమ్ ముందాగారు. సున్నితంగా 3 సార్లు తలుపు మీద కొట్టింది జ్యోతి. 3 సార్లు కొట్టడంలో తనకి కరుణాకర్కి మధ్య ఉన్న సంకేతం ధ్వనిస్తుంది. ఐ లవ్ యూ. 3 ముచ్చటైన పదాలు. కొద్ది నెలల క్రితం మొదటిసారి అతనుంటున్న హోటల్కి వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు ఈ భావం లేదు. ఇప్పుడు ఆ భావం తప్ప ఇంకేమీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. టక్ టక్ టక్. మొహం నిండా నవ్వు పులిమేసుకుని తలుపు తెరిచాడు కరుణాకర్. హలో మిసెస్ అన్నాడు జ్యోతిని చూసి. తర్వాత స్వప్న వైపు చూసి హలో అనబోయి పామును చూసినవాడు భయపడినట్లు ఒక్కడుగు వెనక్కేశాడు. అతన్ని చూసి నిర్ఘాంతపోయింది స్వప్న. ఇదంతా అర్థం కానట్లు ఇద్దరిని మార్చి మార్చి చూసింది జ్యోతి. ముందు కరుణాకరే తేరుకున్నాడు. అక్కడే నిలబడిపోయారే, రండి రండి. జ్యోతి స్వప్న ఇద్దరు లోపలికి అడుగు పెట్టారు. కాఫీ తాగుతారా. జ్యోతి, మీ ఫ్రెండ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయనే లేదు అన్నాడు కరుణాకర్. ఇదే స్వప్న అంటే అంది జ్యోతి. స్వప్న, నీ గురించి ఆయనకి అన్నీ తెలుసు. నీ గురించి చెప్పి చెప్పి బోర్ కొట్టించానులే. అవునవును, మీ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. అయితే నాకు బోర్ కాదనుకోండి అన్నాడు కరుణాకర్. మిమ్మల్ని గురించి కూడా నాకంతా తెలుసు అంది స్వప్న. కరుణాకర్ మొహం పాలిపోయింది. స్వప్న నవ్వేసింది. జ్యోతి పెళ్ళైన తర్వాత నాకు 2 ఉత్తరాలు రాసింది. 2 ఉత్తరాల నిండా మీరే, ఇంకే విశేషాలు లేవు. కరుణాకర్ తేరుకున్నాడు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎన్నో సంగతులు తెలిసినా ముఖాముఖి పరిచయం మాత్రం ఇప్పుడే కాబట్టి ఆనవాయితీగా నమస్కారాలు పెట్టేసుకోండి అంది జ్యోతి. మొహంలో కాస్త వ్యంగ్యం కనబడుతుండగా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది స్వప్న. కరుణాకర్ కూడా ప్రతి నమస్కారం చేశాడు. అర్జెంటుగా కాఫీ తాగాలి నేను అంది జ్యోతి. కరుణాకర్ బజర్ నొక్కాడు. 2-3 నిమిషాలు గడిచినా రూమ్ బాయ్ రాలేదు. విసుక్కుంటూ కార్డార్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కుర్రాడితో కాఫీ పట్టరమ్మని చెప్పి వచ్చాడు. అతను లోపలికి వచ్చేటప్పటికి జ్యోతి బాత్రూంలోకి వెళ్ళింది. చటుక్కున స్వప్న వైపు తిరిగాడు కరుణాకర్. మిస్ స్వప్న, భయపడకండి, నేను చెప్పయ్యను అంది స్వప్న అతన్ని చులకనగా చూస్తూ. కరుణాకర్ ఏదో అనబోయేంతలో జ్యోతి గదిలోకి వచ్చింది. కరుణాకర్ హఠాత్తుగా మాట మార్చేసి, ఇంకా మీకు జాబ్ దొరకలేదా మిస్ స్వప్న అన్నాడు. పెదవి విరిచి లేదండి అంది స్వప్న. కరుణాకర్ని చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే వెళ్ళిపోతే జ్యోతి బాధపడుతుందని బలవంతాన కూర్చుండిపోయింది. కాఫీ ఇంకా రాలేదు. కరుణాకర్ చూసి రావడానికి మళ్ళీ బయటికి వెళ్ళాడు. అతను బయటికి వెళ్ళగానే స్వప్న వైపు చూసి కళ్ళెగిరేసింది జ్యోతి. ఎలా ఉన్నారు.
నాటకాలు వేసినా సినిమాలో యాక్ట్ చేసినా షైన్ అవుతారు, అంత అందంగా ఉన్నారు. స్వప్న, నిజంగా ఒక్క మాట చెప్పవే, ఆయన నాకంటే బోలెడు బాగుంటారు అంటారు చాలామంది. బెస్ట్ ఫ్రెండు కాబట్టి ఫ్రాంక్గా చెప్పాలి, నిజమేనా? కొద్దిగా ఆలోచించింది స్వప్న. అతను చాలా అందగాడు, నో డౌట్. అయితే నీలో అందము ఉంది. అందం కంటే ఎక్కువ కళ ఉంది. తర్వాత నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు గనక నీ అందాన్ని కొలిచేటప్పుడు ఎప్పుడు నీ మానసిక సౌందర్యానికి పడ్డ గ్రేస్ మార్కులు కూడా కలుపుతాను. అది కరెక్ట్ పద్ధతి. ఉత్త ఒట్టి అందం చూస్తే లాభం లేదు. అందువల్ల ఓ పిల్ల, నా దృష్టిలో నువ్వే 1,00,000 రెట్లు ఎక్కువ బాగుంటావు. అదే లెక్కన ఆయన మానసిక సౌందర్యానికి కూడా మార్కులు వేసి చూశానంటే 100కి 200 వస్తాయి ఆయనకి. అతనికి అసలు మనసంటూ ఉందా? ఆ మాట చెప్పముందు ఉడుక్కుంటూ చూసింది జ్యోతి. ఐ మీన్, అతనికి మనసుందా, లేకపోతే ఆ మనసుని మా జ్యోతికి దారాదత్తం చేశాడా అని నా పాయింట్. జ్యోతి స్వప్న వీపు మీద ఒక దెబ్బ వేస్తుండగా కరుణాకర్ లోపలికొచ్చాడు. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఓ పావుగంట కూర్చుని వెళ్ళిపోయింది స్వప్న. అందరం కలిసి వెళ్దాముండు అని జ్యోతి బలవంతం చేస్తున్నా వినకుండా. కరుణాకర్ ఎక్కువ బలవంతం చేయలేదు. సినిమాకి వెళ్దామా అన్నాడు కరుణాకర్ స్వప్న వెళ్ళిపోయిన తర్వాత. అమ్మతో చెప్పలేదు అంది జ్యోతి. అతను నవ్వాడు. నాతో సినిమాకి రావడానికి అమ్మతో చెప్పాలా? బావుంది. ఇంతకీ ఏమన్నారేమిటి మీ నాన్నగారు? నాన్నగారు మీరు వస్తారని ఎదురు చూస్తున్నారు. కొత్త ప్లాన్ ఏదో చెప్తారట. అంతేగాని ఈ ప్లాను శాంక్షన్ చేయించరా? అలాగే మాట్లాడారు. నువ్వు విని ఊరుకున్నావు. మరేం చెయ్యను చెప్పండి? నువ్వు ఆయన కూతురివి. ఆయన్ని బతిమాలో, బెదిరించో కావాల్సినవి తెచ్చిపెట్టేటట్లు చేసే పద్ధతులు నీకు తెలిసే ఉంటాయి. చిరునవ్వు నవ్వింది జ్యోతి. నాన్నగారి సంగతి మీకు తెలియదు. ఆయన వద్దన్న సంగతి ఇంక జరగదు. నువ్వు ఆయన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. నేను అపరాధం చేసినట్లు కూడా మాట్లాడుతున్నావు. ఛీ, అదేమిటండి అలాగంటారు అని బాధపడింది జ్యోతి. నీకు కోపం తెప్పించడం నాకు సరదా అన్నాడు కరుణాకర్. పోనీ ఆ పద్ధతి వదిలేసి నాన్నగారు చెప్తానన్న పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకోకూడదు? కరుణాకర్ మంచం మీద నుంచి లేచి సిగరెట్ అంటించాడు. కాసేపు కిటికీ దగ్గర నిలబడి రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలను చూసి తర్వాత వెనక్కి తిరిగాడు. జ్యోతి, నేను ఎంటెక్ పాస్ అయ్యాను, బ్రిలియంట్ స్టూడెంట్నని నా మార్కులు గమనిస్తే అర్థమవుతుంది నీకు. కొద్దో గొప్పో లోకం తెలిసిన వాణ్ణి. నా బంధువుల్లో 2 స్వంత ఇండస్ట్రీస్ ఉన్నాయి. చిన్న ఇండస్ట్రీసే అనుకో. వాళ్ళు ఇండస్ట్రీ ఎలా పెట్టారు, ఎక్కడ నష్టపోయారు, ఎక్కడ సంపాదించుకున్నారు, ఇవన్నీ నాకు బాగా తెలుసు. మీ నాన్నగారు చెప్పబోయే సలహా కూడా ఊహించగలిగాను నేను. ఆ సలహా ఇంకెవరికన్నా ఇంకేదన్నా పరిస్థితుల్లో పనికొస్తుందేమో కానీ మనం ఉన్న పరిస్థితుల్లో పనికిరాదు. ఉన్నది ఉన్నట్లు శాంక్షన్ అయిందా సరే సరి, లేకపోతే మనం ఈ ఆలోచన అసలు వదిలేయటం బెటరు. ఏం మాట్లాడలేకపోయింది జ్యోతి. చాలాసేపు మౌనంగా గడిచిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దామా అంది జ్యోతి. వద్దు, ఇక్కడే భోజనం చేసేసి సినిమాకి వెళ్ళిపోదాం. ఇంట్లో కంగారు పడరు? మనం ఏమైపోతామో అన్న కంగారు మీ వాళ్ళకు అసలు ఉందంటావా? ఏమో. పోనీ నే వెళ్ళిపోనా? వద్దు, నా మనసు బాగులేదు ఇవాళ, నువ్వు తోడుగా ఉండిపోయింది జ్యోతి. సినిమా చూశారు. సినిమా చూసి రాగానే సార్ 2 సార్లు ఫోన్ వచ్చింది మీకు అన్నాడు రిసెప్షన్లో ఉన్న క్లర్కు. ఎక్కడి నుంచి? అతను చిన్న నోట్బుక్ తీసి భీమశంకరం అన్నాడు. థ్యాంక్ యూ అంటూ కదిలాడు కరుణాకర్. మీ వాళ్ళు కంగారు పడుతున్నట్లున్నారు. పడరా మరి అంది జ్యోతి. కథ కొనసాగుతుంది.